వెల్కమ్ టు మై ఛానల్. ఎంత తిన్నా కూడా తనివి తీరనంత టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. 1/2 కేజీ క్యాప్సికమ్ తీసుకున్నాను. నీట్గా కడుక్కొని వీటిని ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా, చేసుకొని వీటిని క్యూబ్స్గా కట్ చేస్తున్నాను. వీటి లోపల గింజలు ఉంటాయి, ఆ గింజలను తీసేసి, ఇంకా మీకు సైజ్ కొంచెం పెద్ద కావాలనుకునేవారు పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మీడియం సైజులో క్యూబ్స్ కట్ చేస్తున్నాను. ఓ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ వేస్తున్నాను. ఇది దూరగా వేయించి డ్రై రోస్ట్ చేసి వీటిని కూడా గ్రైండ్ చేస్తాను. పౌడర్ చేసి ఆ క్యాప్సికమ్ ఫ్రైలో వేస్తే బాగుంటుంది, టేస్ట్ చాలా. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలను వేయించాలి, డ్రై రోస్ట్ చేయాలి. ఇది కలర్ మారొద్దు, ఇది జస్ట్ పచ్చి వాసన పోయే వరకు లైట్గా వేయించాలి. వేయించి ఫైన్ పౌడర్ పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక గుప్పెడు పల్లీలని వేసి వేయించుకోవాలి. వేయించి పొట్టు తీసి గ్రైండ్ చేయాలి. వీటిని కూడా దబ్బలుగా, అంటే మరీ ఫైన్ పౌడర్ కాకూడదు. పల్లీలు కొంచెం పలుకుగానే ఉండాలి. క్యాప్సికమ్ గట్ హెల్త్కి చాలా మంచిది. డైటింగ్ చేసే వాళ్ళు కూడా తీసుకోవచ్చు, చాలా మంచిది. ఈజీగా డైట్ స్లిమ్గా అవుతారు. కాబట్టి క్యాప్సికమ్కి తప్పకుండా వీక్లో ఒక్కసారైనా క్యాప్సికమ్ని డైట్లో యాడ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని పీసెస్గా కట్ చేసుకొని ఇందులోనే వేసేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు వేగేంతసేపట్లో పల్లీలు కూడా వేయించి పెట్టుకున్నాం కదా, అది కూడా చల్లారింటాయి. వాటి పొట్టు తీసేసి గ్రైండ్ చేసి కచ్చపచ్చగా కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకొస్తాను. మెయిన్ వైపు కొంచెం వేగింది ఆనియన్. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు కూడా వేసి కలుపుకోవాలి. ఆనియన్ మరీ ఓవర్గా ఫ్రై కావద్దు, ఎందుకంటే క్యాప్సికమ్ కూడా వేస్తాం కదా, అది కూడా ఫ్రై అవుతాయి. కాబట్టి దాంతోపాటు మళ్ళీ ఇంకెక్కువ మాడిపోయినట్లు అవుతాయి ఆనియన్, కాబట్టి ఎక్కువ ఫ్రై చేయొద్దు. ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ ముక్కల్ని వేసేస్తున్నాను. మంచి కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. వీటిని ఈజీగానే ఉడికిపోతాయి. క్యాప్సికమ్ ఎక్కువ టైం ఏం పట్టదు అస్సలు. ఎక్కడన్నా హరీగా ఉంది, తొందరగా మనకు కర్రీ కావాలనుకున్నప్పుడు అలాంటి టైంలో ఇది చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది మనకు. క్యాప్సికమ్కి సరిపడా ఉప్పు, అలాగే కారం కూడా వేసుకోవాలి. కారం ఉంటుంది అనుకుంటారేమో, క్యాప్సికమ్ అనేసరికి బెల్ పెప్పర్స్ అని, కారం ఏమి ఉండదు. స్టవ్ సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి ఒక 2 మినిట్స్. ఒక 2 మినిట్స్ తర్వాత పల్లి పౌడర్ వేసుకోవాలి. ఇది దబ్బలుగా ఉంటే పంట కింద వచ్చి చాలా బాగుంటుంది దీని టేస్ట్. ఇందులోనే ధనియా పౌడర్, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్, హెల్దీ వర్షన్ అన్నమాట. ఫ్లాక్స్ సీడ్స్ వేయడం వల్ల మనకు హెల్తీగా కూడా ఉంటుంది. ఇది ఎనీ స్మూతీలో కానివ్వండి, ఎందులో అయినా ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. హెల్త్కి చాలా మంచిది. ఫ్లాక్స్ సీడ్స్ బెనిఫిట్స్ ఒక్కటని కాదు, ఎన్నో ఉంటాయి. కాబట్టి ప్రతి ఫుడ్ ఐటెంలో మీరు ఫ్లాక్స్ సీడ్స్ని ఇంక్లూడ్ చేయండి. ఇప్పుడు దగ్గరికి అయింది చూడండి.
మన ఛానల్లో ఫ్లాక్ సీడ్స్ బెనిఫిట్స్ గురించి వీడియో కూడా పెట్టాను నేను ఆల్రెడీ, అది చూడొచ్చు మీరు. ఇంకొక 1 మినిట్ ఇది మూత పెట్టి పెడదాం, మగ్గుతుంది. ఇది వేగిపోయింది చూడండి, ఈజీగానే వేగిపోతుంది క్యాప్సికమ్. ఇప్పుడు కొత్తిమీర వేయాలి, సన్నగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి మరొక్క నిమిషం మూత పెట్టేసి అలా దమ్లాగా ఉంచితే సూపర్ టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కొత్తిమీరతో గార్నిష్ చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. చేసుకుంటే మన క్యాప్సికమ్ ఫ్రై రెడీ. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ చూస్తున్న మీ అందరూ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.